పుష్పలత గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. హలో చెప్పండి మేడం, వినబడుతుందా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు అసెంబ్లీలో ఉండి కదా అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడాలి. బాయ్కట్ చేయడం లేదంటే సభని మేము బహిష్కరిస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు కదా అంటున్నారు. నేను ఏమంటున్నంటే కళ్ళు ఉండి చూడలేని కబోదులు ఉంటారు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు. గత 10 సంవత్సరాలుగా అపోజిషన్ కు మేము ఎన్ని గంటలు టైం ఇచ్చాము రికార్డు ఉంది అసెంబ్లీలో. ఇవాళ మూసీ పేరు మీద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో కుమ్మక్కై ఇలా 24 నెలల ముఖ్యమంత్రి పదాన్ని ఎంత అపహాసం చేస్తున్నాడో ఆయన భాష అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతున్నాడు. మేము చెప్పే అంశాన్ని అపోజిషన్ గా స్పీకర్ గారిని టైం అడిగాము. స్పీకర్ గారిని టైం అడిగితే ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మానవతా విలువలను కాలరాసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కళ్ళు ఉండి చూడలేని కబోదులు ఉంటారు. ఇలా మేడం మా ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఒక మినిస్టర్ చేసింది. నేను ఏమంటున్నాంటే అపోజిషన్ కి ఇవ్వాల్సినటువంటి టైం ఇవ్వకుండా అసెంబ్లీలో బూతులు, ఆయన ముఖ్యమంత్రి అయింది బూతులు మాట్లాడడం కోసమా తెలంగాణ ప్రజలను అడ్మినిస్ట్రేషన్ లో డెవలప్మెంట్ కోసం చేస్తున్నాడు. తొండలెక్కిద్దా అంటాడు, లేకపోతే ఆయన 24 నెలలుగా ఏమేమి బూతులు మాట్లాడండి అనేది తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నంటే మూసీ డెవలప్మెంట్ మీద కానీ మీరు నీటిపారుదల అంశం సంబంధించింది మా వాటాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హక్కు ఉంది మేము అడగడానికి. మాకు స్పీకర్ గారు ఒక ప్రోటోకాల్ లో ఉండి మాకు ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఎందుకు మైక్ కట్ చేస్తున్నాడు అంటే అసెంబ్లీలో ఒక మాట అసెంబ్లీలో హరీష్ రావు గారిని తట్టుకోలేక గోడలకు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఆయనకు అర్థం కావడంలో ఏం మాట. ఆయనకు క్యూసిక్లు అంటే ఏంది, టీఎంసీలు అంటే ఏంది, కృష్ణా బేసిన్ అంటే ఏంది, గోదావరి బేసిన్ అంటే ఏంది, మూసీ రిజర్వ్మెంట్ లో ఎస్టీపీలు అంటే ఏంది, సివరేజ్ ప్లాంట్ అంటే ఏంది ఆయనకు తెలియదు. ఎందుకంటే చదువుకోని కబోదుడు కదా, ఆయన ఒక ఆర్టిస్ట్ కదా. నేను ఏమంటున్నంటే మాకు ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. ఏమంటారు సమయం మాట్లాడతానమ్మా నువ్వు. ఆయన మా తమ్ముడు మాట్లాడుతుంటే నేను ఎట్లా మాట్లాడను తప్పు కదా అది. చెప్పండి. అయితే మేడం కంప్లైంట్ చేస్తే మీరు పుష్పలత మేడంకి ఇద్దరు ఒక నిమిషం ఆన్సర్ తెలుసుకుందాం. ఇవ్వట్లేదని మీరు అంటున్నారు, ఎందుకు ఇవ్వట్లేదని కారణం కూడా తెలుసుకోవాలి కదా. అయితే ఇక్కడ కేటీఆర్ గారు ఒక నిమిషం పుష్పలత గారు ఆన్సర్ ప్లీజ్. లేదు కాదు 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 తమ్ముడు చెప్పింది సరే, వెంకటేష్ తమ్ముడు చెప్పింది నేను దాన్ని ఏం మాట్లాడడం లేదు. కానీ స్పీకర్ గారి కంట్రోల్లో ఉండే దాన్ని మనం ప్రశ్నించకూడదు. కట్ చేసే అవకాశాలు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైనా మాట్లాడితే అది దాన్ని అందులో నుంచి తొలగించబడుతుంది మాట్లాడిన భాషలో నుంచి. ఇప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు ఉపయోగించినప్పుడు కేసీఆర్ వాడిన వాటలు లేకపోతే వీళ్ళు మాట్లాడినన్ని తెలంగాణ భాషని ముందు పెట్టుకొని చేసిన మాటలు తెలంగాణ ప్రజలు చూశారు కాబట్టి తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా వినమ్మా, ఉండుమా నేనేమంటానంటే ఒకవేళ తెలంగాణ ప్రజలు అది కూడా చూస్తున్నారు కదా తమ్ముడు. ఒకవేళ సీఎం గారు తప్పులు మాట్లాడుతున్నారా, బూతులు మాట్లాడుతున్నారా, మీరు తప్పు చేసిన వాళ్ళకు ధైర్యంగా సమాధానం చెప్పాలి అంటే అసెంబ్లీ వేదిక. మీరు ఎందుకు మీ ప్రొటెక్షన్ తెలియజేయండి అక్కడ. స్పీకర్ గారు మీకు సమయం ఇచ్చేంత వరకు ఉండండి అక్కడ. ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు స్పీకర్ గారు చూస్తారు ఏ టైంలో కట్ చేశారు, అదే టైం ఎట్లా ఇస్తారు, అది కామన్. మీరు చేయలేదా? పోడియం వరకు ఎంతవరకు వెళ్ళలేదా? మాట్లాడి ఇచ్చారా? సో మీరు చేస్తారు, మేము చేస్తారు, అది కామన్ సినారియో. సో దాన్ని పట్టుకొని మమ్మల్ని మాట్లాడని ఎట్లను స్పీకర్ మీద అలిగేషన్స్ చేయడము, ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నాడని చెప్పడము, ఇవన్నీ తప్పు. నేనేమంటున్నానంటే వీళ్ళు బైకాట్ చేస్తున్నారంటే భయపడే బైకాట్ చేస్తున్నారన్న మెసేజ్ మీ ప్రజలకు వెళ్తుంది. అది మీకే నష్టము. మీరు అసెంబ్లీలోనే ఉండాలి. స్పీకర్ గారు టైం ఇస్తున్నారా లేదా అనేది స్పీకర్ మీద వదిలేయాల. మీరు ప్రొటెస్ట్ చేయండి, మీకు అధికారం ఉంటది. మీకు అధికారం, మాకు హక్కు ఉంది. అదే కదా నేను చెప్తున్నా. మీరు అందులోనే ఉండి ఫైట్ చేయండి తమ్ముడు. మీరు ఇలా మాట్లాడితే నేను మాట్లాడలేను తండ్రి. నేను మాట్లాడలేను. ఇలా ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేము ప్రతిదీ మీ మాట విన్నాము. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మినిస్టర్ గా పనిచేసారు. మీకు అసెంబ్లీ రూల్స్ తెలుసు, ప్రోటోకాల్ తెలుసు. స్పీకర్ గారు అపోజిషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా మేము రేవంత్ రెడ్డి గారు స్పీకర్ గారు చెప్పిండ్రు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు. అది మర్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి. తొండలు ఎక్కిస్తా అంటాడు. ఏమన్నాడు? తొండలు ఎవరికి ఎక్కిస్తాడు? ఆయన తొండున్నంత మరి ఆయనే జొర్రొచ్చు కదా.
తెలంగాణ ప్రజలు తొండలెక్కేందుకు ఆయన గెలిపించారా? ప్రజలు ఆయన మూసి గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడిందో మీరు ఒకసారి రికార్డ్స్ వినండి. ఇప్పుడు రికార్డ్స్ వినకుండా రికార్డ్స్ లో డిలీట్ చేయకుండా వినండి అట్లా నేను సబ్జెక్ట్ చెప్తున్నాడు, మీరు వినాలి దయచేసి. రేవంత్ రెడ్డి గారికి సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నాడు. నిజాయితీ ఉంటే, ధైర్యం ఉంటే సబ్జెక్ట్ మాట్లాడమనండి, మాకు మైక్ ఇవ్వమనండి. హరీష్ రావు గారు మాట్లాడింది మీ మినిస్టర్ మాట్లాడింది మీ మినిస్టర్లు తట్టుకోలేక మీ మినిస్టర్లు అంతా అసెంబ్లీలో గోడలు గీస్తున్నారు, పిచ్చోళ్ళు అవుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, మాకు రావాల్సిన పార్లమెంటరీ వాటా ప్రకారం, మాకు రావాల్సిన అసెంబ్లీ రూల్స్ లో మాకు ఇచ్చినటువంటి పేజీ నెంబర్ 38 లో యూలో ఉన్నటువంటి దాని ప్రకారం మాకు 49%, మీకు 51% టైం వస్తుంది. మీరు 70 గంటలు మాట్లాడి మాకు 30 గంటలు ఇస్తే ప్రజా సమస్యలు వెలికి తీయడంలో మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇంతకు ముందు అన్నారు, ఇప్పుడు సభా సమయాన్ని అంత బాగా చేస్తే 10 ఏళ్ల కాలం లోపల ప్రశ్నించడానికి అవకాశం చేసిన మీరు, నేను అదే మళ్ళీ అదే చెప్తున్నా. నేను ఇప్పుడు అసెంబ్లీకే రాని ముఖ్యమంత్రి కరలేకపోతే నేనే ట్రిపుల్ షూటర్ను, డబుల్ షూటర్ను అని చెప్పి ప్రభుత్వాన్ని రానియకుండా ప్రాబ్లం చేసిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు మేము అనట్లేదు, కవిత గారు అంటున్నారు కదా బయటకు వచ్చి. ఆయన ఉండమ్మా, మీరు మధ్యలో మాట్లాడితే నేను ఎలా మాట్లాడాలి? మీరు టైం పాస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా. మీరు మాట్లాడితేనేమో కరెక్ట్, మేము మాట్లాడితే టైం పాసా? మూసీ ప్రక్షాళనకి సంబంధించి మేము అడిగిన ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పట్లేదు, మేము అడిగిన సమాధానం ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు. లేదమ్మా, స్పీకర్ గారు చెప్పిన విషయాన్ని వినండి. స్పీకర్ ఏకపక్షంగా ఆయన మాట్లాడితే మొత్తం ఆయన మాట్లాడిస్తే ఎట్లమ్మా? అంటే అసెంబ్లీలోనూ మీరు టైం ఇవ్వట్లేదు, ఇక్కడ కూడా మేము ఇవ్వకపోతే ఎట్లా? నువ్వు మళ్ళీ అట్లా, నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు. వాళ్ళు అన్నది అదే కదా. నువ్వు ఆగు, నేను చెప్తా నాకు తల్లి. నువ్వు వెళ్ళి మీ పత్రిక వాళ్ళకి ఉంటుంది కదా, రైట్ ఉంటుంది కదా, పోయి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మీరు టైం ఇవ్వట్లేదు, వీళ్ళు వదిలేయండి, ప్రతిపక్షాలను వదిలేయండి, వాళ్ళు అలిగేషన్ కరెక్టా కాదా క్రాస్ చెక్ చేయండి. మీరే అంటున్నారు కదా పుష్పలత గారు, మీరే ఇప్పుడు ఈ డిబేట్ లోనే ఒక్క 2-3 నిమిషాల ముందు మీరేం చేశారు, మీరు ఇదే కదా చేసిన, ఇప్పుడు మేము మాట్లాడుతున్నావో ఏమో, నువ్వు కరెక్ట్ గా మాట్లాడట్లేదమ్మా, నువ్వు సరిగా వినట్లేదు. నువ్వు నేనేమన్నాను, అసలు అసెంబ్లీనే పెట్టలేదు, మేము అసెంబ్లీ ఎందుకోసం పెట్టాము, కేసీఆర్ గారు రావాలి, దీనికి సమాధానం చెప్పాలి అని. కేసీఆర్ తప్పించుకున్నది వెళ్ళిపోయారు, ఒక రోజు ఏదో మామకారక సంతకం పెట్టి వెళ్ళిపోయారు. మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా స్పీకర్ మీద అలిగేషన్ చేస్తున్నారు. నువ్వు వినాలా అన్ని నువ్వే మాట్లాడితే యాంకర్ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నది. సపోర్ట్ ఎవరిది లేదండి, ఆయన బయటకు వచ్చి నిరసన చెప్తున్నారు కాబట్టి ఆన్సర్ ఏంటి అని చెప్పి అధికార పార్టీకి మిమ్మల్ని అడుగుతున్నాం అంతే. నువ్వు వినాల్సిందే, నువ్వు కూడా వినట్లేదు అక్కడ. మీరు చెప్పిన పాయింట్ మా మీద నిందేస్తా ఉంటే కూర్చోలేం కదా పుష్పలత గారు. మీరు చెప్తున్న పాయింట్ ఏంటి, మేము కూడా బీఆర్ సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా వెంకటేశ్వర సపోర్ట్ చేస్తున్నాం అంటే చెయ్యట్లేదు అంటున్నా అంతే. చెప్పండి. అరే నేను అదే కానీ చెప్తున్నాను, నువ్వు నాతో మాట్లాడనిస్తే కదా మాట్లాడండి. నువ్వు మధ్యలో ఉండమ్మా, నువ్వు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఆడియో స్లోగా వస్తుంది, మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు చర్చ పెట్టలేదు కదా, కదా. మీరు పాలమూరు రంగారెడ్డి మీద చర్చ పెడితే కేసీఆర్ గారు చర్చ కంటిన్యూ చేసేవాళ్ళు. మీరు పాలమూరు రంగారెడ్డి మీద చర్చ పెట్టకుండా 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయకుండా మీరు 7వ తారీఖు క్లోజ్ చేసేసి మీరు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో కుమ్మక్కై పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టి మూసి మీద 3 రోజులు ఢిల్లీకి పంపించడం కోసం సబ్జెక్ట్ కేసీఆర్ గారు ఎందుకు పారిపోతారు? ఆయన ఒక్క సమాధానం చెప్తే మీ మినిస్టర్లంతా గోడలు గీస్తున్నారు. 21 తారీఖున ప్రెస్ మీట్ కి ఎందుకు సమాధానం చెప్పలేదు? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ మీద ఎందుకు సమాధానం చెప్పలేదు? ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేదు? మీరు సబ్జెక్టు వైజ్ గా చెప్పుకుంటూ పోతే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఆన్సర్ చెప్తారంటే ఆన్సర్ చెప్పనివ్వండి ఒక్కసారి. చెప్పండి. కంట్రోల్ చేయలేనప్పుడు ఏంటిదమ్మా నువ్వు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. ఆయన మధ్యలో మాట్లాడద్దు మరి, అయితే నేను వెళ్ళిపోతాను. ఇదేం మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడితే 2 sides మాట్లాడాలి. ప్రశ్న కూడా నువ్వే అడుగుతున్నావు అంటే మేమేం అడగద్దంటారా? వినమ్మా, మిమ్మల్ని ఎవరు ఇంటరాక్ట్ చేయరు, చెప్పండి. ప్రజాస్వామ్యంలో 4 pillars లో మీకు కూడా పాట ఉంది కదమ్మా, మీకు కూడా రైట్ ఉంది. ఇప్పుడు మేము చెప్పింది కరెక్టా, వాళ్ళు చెప్పిన క్లాస్ చెక్ చేసుకోవచ్చు కదా నువ్వు. నేనేమంటున్నానంటే ఛానల్ వారి పరంగా స్పీకర్ గారు నిజంగా టైం ఇవ్వట్లేదని వెరిఫై చేయండి.
చేస్తే కదా మీరు కూడా వీళ్ళు చెప్పిందా కరెక్టా కాదా అని అంటారు. ఒకటి అది చెయ్యండి, మీరు చేస్తే జనాలు కూడా క్లియర్ గా ఉంటది. రెండవది వీళ్ళకి ఇచ్చిన కేటాయింపు సమయాన్ని మేమేం దుర్వినియోగం చేయట్లేదు. ఇక బూతుల విషయానికి వస్తే దానికి సబ్జెక్టు వేరే. ఒక రోజు మేము కూడా లిస్ట్ తీస్తాము. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఈ 10 ఏళ్ళు లేని బూతులు, వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారు, ఏ రకమైన భాషలు వాడారు అనే దాని మీద ఒక రకంగా పెట్టి లిస్ట్ పెట్టి ఎవరు ఎక్కువ మాట్లాడారు తక్కువ మాట్లాడారని చెప్తూ, రెండోది స్పీకర్ కు గనక అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటే తీసే అధికారం ఉంటుంది కాబట్టి అది తీసేయడానికి ఆయన చూసుకుంటాడు ఆ సబ్జెక్టు. మనం ఇప్పుడు ఒకవేళ సీఎం గారే మాట్లాడినా అది అన్పార్లమెంటరీ వర్డ్ కిందకి వస్తే డెఫినెట్ గా దాన్ని తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా సమయం విషయం లోపల వీళ్ళు లోపల ఉండి ఫైట్ చేయమంటున్నా. నేనేం చెప్తున్నాను, లోపల ఉండండి, మాట్లాడియకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్పీకర్ దగ్గర కూర్చొని పోడియంలో కూర్చొని గొడవలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 24 గంటల్లో 20 గంటలు కూడా అసెంబ్లీ జరిగిన సందర్భాలు మేము చూసాము. మాకు మాట్లాడించే అవకాశం దాకా మేము ఇక్కడ నుంచి జరగము అని. అలాంటి ఫైట్స్ చేయమనండి. అంటారేమో బయట ఫామ్ హౌస్ లో పెడతాడు, లేకపోతే ప్రెస్ మీట్ పెడతాడు మాజీ ముఖ్యమంత్రి గారు. వీళ్ళేమో బయటలోకి వెళ్ళిపోయి బయట పోయి జనాల ముందు కూర్చొని మాట్లాడతారు. ఇది కాదు కదా మా పద్ధతి. అసెంబ్లీ అంటే అసెంబ్లీనే ఉండాలి, అసెంబ్లీలోనే పోరాడితే ప్రజలందరూ చూస్తారు కదా మా తప్ప వాళ్ళ తప్ప అని. సో అందువల్ల నేను ఏమంటున్నానంటే వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది ఇప్పుడు. దాన్ని హరీష్ రావు గారు లోపలే ఉండి వాళ్ళు సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసుకుని తర్వాత మాట్లాడించగలిగితే అది ఆయన గొప్ప లీడర్షిప్ ని ప్రశంసిస్తారు. కానీ ఈయన అంటే నన్ను మాట్లాడే అలిగి అత్తగారి ఇల్లు అదేమన్నా వెళ్ళిపోవడానికి, అది అందరూ చూస్తుంటారు జనాలు. అదొక చాలా గొప్ప ప్రదేశం అది, ఆ ప్లేస్ అది. దానికి మీ రైట్ కోసం మీరు ఫైట్ చేయొచ్చు, మీరు ఫైట్ చేయండి డెఫినెట్ గా. అలా అప్పుడు స్పీకర్ ఎటు సైడ్ ఉన్నారన్నది జనాలు కూడా తెలుస్తుంది కదా తల్లి. నేను చెప్పేది క్లియర్ గా చెప్తున్నాను, ఇంత బాగా ఎవరు చెప్పరు. నేనేమంటున్నానంటే మాట్లాడలేదంటే 10 ఏళ్ళు జనాలను కలవలేదు, మంత్రులు కలవలేదు, ఏం జరిగిందో అంత కన్ఫ్యూజన్ లో పెట్టేశారు. ఇప్పుడు కేసీఆర్ గారే సంతకం పెట్టారు ప్రాజెక్ట్ విషయంలో. అది మనకి అక్కడ ఆంధ్ర నుంచి కూడా జగన్ గారు కూడా వాటి మీద మాట్లాడానని కూడా నేను 2 రోజులు అదే చెప్పాడు, లాస్ట్ వీక్ మాట్లాడారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. నేను మా మీటింగ్ కూడా అవే చర్చలు వచ్చినాయి. సో అది తీసుకొని ఫైట్ చేయండి మీరు. అది ఎంతవరకు కరెక్టా లేదా అనేది మేము చూపిస్తాము, మేము కరెక్ట్ అనేది ఎవిడెన్స్ చూపిస్తున్నాము. దాని మీద మీరు చెప్పండి. మీరు బయటకు చెప్పడం ఎందుకండి, హౌస్ లోనే ఫైట్ చేసి తీసుకోండి టైంలో స్పీకర్ తో 4 సార్లు ఫైట్ చేయమండి. కేసీఆర్ గారు రాలేదు, ఒకటి వచ్చినాక ఉన్న హరీష్ రావు కూడా ఆ విషయాన్ని అసలు ఫైట్ చేసే ఉద్దేశమే లేదు ఆయనకి. అంటే బయటకు వెళ్ళిపోయి చెప్తాడు. ఎందుకు బయటకు వెళ్తున్నాడు, అందులోనే ఉండమనండి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పమనండి. ఇది నా డిమాండ్ అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ. మాట్లాడచ్చు అంటారా పుష్పలీల గారు విత్ యువర్ పర్మిషన్? ఇప్పుడు మాట్లాడతాను. ఓకే. ఇంతకు ముందు మిమ్మల్ని ఎట్లా అయితే అడిగాము, బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విధంగానే క్వశ్చన్ చేశాం. వారిని కూడా మధ్యలో ఎందుకు మీరు సభలో ఉండలేదు, ఎందుకు బయటకు వచ్చారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందని చెప్పినప్పుడు సభలోనే కొట్లాడాల్సింది కదా అని చెప్పి వారిని కూడా మాట్లాడాము, వారిని కూడా క్వశ్చన్ చేశాం. ఇక్కడ ఎవరిని ఎక్కువ తక్కువ వారిని కాకుండా ఇక్కడ ఎందుకు వీరిని ఎందుకు ఆపట్లేదు ఒక్క సైడ్ గా అనేది ఏమి జరగదు మేడం. అది ఒక్కసారి ప్లీజ్. అయితే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, మేము ఎంతసేపు ఉన్నా ప్రజలకి మా గొంతు వినపడకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మూసి ప్రక్షాళన గురించి తీసుకున్నారు, మూసి సుందరీకరణ గురించి తీసుకున్నారు, దాని గురించి మేము ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం రావట్లేదు. పోనీ ప్రభుత్వం ఈ విధంగా వైఖరిస్తుందని చెప్పి అడిగితే మీరు ముఖ్యమంత్రిని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు, అది సభ నియమాలు కరెక్ట్ కాదు అంటున్నారు. మేము ఇంకెవరిని క్వశ్చన్ చేయాలి, సభ క్వశ్చన్ అది ఏం మాట్లాడాలి అంటున్నారు. అందుకని నేను ఏమంటున్నాను, ఇప్పటికి కూడా హరీష్ రావు గారు మళ్ళీ లోపలికి హౌస్లోకి వెళ్ళాలి. నా రిక్వెస్ట్, ఇది ప్రజాస్వామ్యము, ఇలా చేయడం వల్ల సమయం వృధా చేయకండి. మీకు ఇచ్చిన సమయాన్ని ఫైట్ చేసి తీసుకోమని నేను మళ్ళీ చెప్తున్నాను. సీఎం గారు ఆ ప్రెజెంటేషన్ చూడండి, అందులో ఏమైనా తప్పులు ఒప్పులు అయినాయంటే దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నించండి, లేకపోతే పారిపోయిన వాళ్ళ కిందికి వస్తుంది. దయచేసి నా రిక్వెస్ట్, ప్రతిపక్షాలకు ఉన్న అవకాశాన్ని బీఎస్సీ మీటింగ్ కూడా గంట ఆలస్యంగా వచ్చారు, అది కరెక్టేనా? అవన్నీ ఆయన అసలు హౌస్ కే రాలేదు కదమ్మా, వాళ్ళైతే హౌస్ కే రాలేదు కదమ్మా సీఎంలు. ఇవన్నీ వదిలేసాయమ్మా, ఇట్లా టైంలో ఇవన్నీ ఖచ్చితంగా చూసేటోళ్ళు. ఏం స్కూల్ కి డుమ్మా కొట్టినోడట వచ్చి అటెండెన్స్ మాట్లాడినట్టు ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదుమా. ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తేనే వాళ్ళు కరెక్ట్, లేకపోతే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ కిందకే వస్తారు జనాలు. లోపలికి వెళ్తే సమయం ఇస్తారంటారా? చేయమన్నాడమ్మా, మేము చేశాం కదా, మేము చూసాం కదా, పోరాడాం కదా, మేము కూడా తిండి తిప్పాలేకుండా అలానే పడి మాట్లాడిన సందర్భాలు చూడలేమా మేము ఉన్నప్పుడు? వీళ్ళని కూడా అదే చేయమనండి. ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు? వెళ్ళొద్దు.
Okay. ఎంత వాళ్ళే తప్పులు పడతారు. ఓకే, ఒక్క నిమిషం పుష్పలత గారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్ వెంకటేశ్వర గారు, ఫైట్ చేసినా ఏం చేసినా ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలి, పోరాడాలి అనుకుంటే అసెంబ్లీ వేదికగానే చేయాలి కదా. వెయిట్ చేస్తే అది ప్రజలు చూస్తారు కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా అంటున్నారు. నేను ఏమంటున్నా మేడం, అసెంబ్లీకి ఒక రూల్ ఉంటుంది, రూల్ బుక్ ఉంటుంది. అక్కడే కూర్చోవాలంటే ఇదే కాంగ్రెస్ లో ఫస్ట్ టర్మ్ లో జానారెడ్డి గారికి మేము ఎంత టైం ఇచ్చాము, సెకండ్ టర్మ్ లో బట్టి గారికి మేము ఎంత టైం ఇచ్చాము, వాళ్ళు ఎన్నిసార్లు వాకౌట్ చేశారు. ఇప్పుడు మేము వాకౌట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన అసెంబ్లీలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడిండు. మీరు సీఎం గారిని తిడితే మీకు మైక్ కట్ చేసిండు. అంటే ప్రసాద్ గారు సీఎం గారి కోసం పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు అనేది అర్థం కాని పరిస్థితుల్లో అది కూడా అక్కడే అడగండి అంటున్నా. ఎక్కడ అడుగుతారు? మైక్ కట్ చేసినాక ఎట్లా అడుగుతారు? అక్క మైక్ కట్ చేసినాక ఎట్లా అడుగుతారు? అయ్యో రామా, అట్లా గొడవ చేస్తే కదా. మీరు ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసినప్పుడు ఒక రూల్స్ ప్రకారం మీ మైక్ కట్ చేసిన అసెంబ్లీలో ప్రజలు రూల్స్, నేను అదే చెప్తున్నా. నేను రూల్ చదవకుండా మీకు చెప్పట్లేదు. నేను ఇదే వేదికగా నేను రూల్ బుక్ పట్టుకొని వస్తా, ఇదే వేదిక మళ్ళీ చర్చ పెడదాం. నేను అసెంబ్లీ రూల్ బుక్ పట్టుకొని వస్తా. మీరు మైక్ కట్ చేసినాక మేము ప్రజా సమస్యలను ఎట్లా వెలికి తీయాలి. నేను ఏమంటున్నానంటే మీరు మైక్ కట్ చేసిన తర్వాత ప్రజా సమస్యలను మేము ఎట్లా వెలికి తీయాలి. రేవంత్ రెడ్డి గారు నీచమైన అతినీచమైన భాష వాడుతున్నాడు, దానికి మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అతి నీచమైన భాష మాట్లాడుతున్నాడు. మీ కాంగ్రెస్ నాయకులు వినండి అక్క, మీరు ఒక మాట వినండి. నేను మాట్లాడినప్పుడు నేను కాముకున్నా. మీరు సమాధానం చెప్పలేక నాకు ఎదురుదాడి చేస్తున్నారు. నేను అడిగిన దానికి మీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర మీరు ఒక ఎక్స్ మినిస్టర్ గా మీ దగ్గర సమాధానం లేదు. నేను రూల్ బుక్ చూసుకుంటూ మాట్లాడుతున్నా, రూల్ బుక్ చెప్తున్నా. మీరు అసెంబ్లీలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడమండి. మీరు రేవంత్ రెడ్డి గారు చదువుకున్న భాష అదేనా? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ నాన్న భాష అదేనా? ఆయన అసెంబ్లీలో మాట్లాడిన భాష ఏంది? మా మైకు హరీష్ రావు గారి మైకు కట్ చేసి ఆపేయండి. స్పీకర్ గారు వినండి, అది మీరు మాట్లాడే తప్పు. నేను ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, చేయడానికి లేదు. అది స్పీకరే ఉంటారు, అది వాళ్ళు చూసుకోవాలి. ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు వీళ్ళు ఆయనకు రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు స్పీకర్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, స్పీకర్ గారు ప్రమాణం చేసిన తర్వాత ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు నేనైతే వాళ్ళు బయట ఉన్నారంటే వాళ్ళు సమాధానాన్ని చెప్పలేక ఓడిపోయినట్టే. మీరు వినండి ఫస్ట్. ఇప్పుడు అధికార పార్టీ నుంచేమో రూల్స్ బుక్ ఇవన్నీ కాదు, కేవలం మీరు స్పీకర్ విజ్ఞప్తి చేసుకుంటే స్పీకర్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి, అప్పుడు దాకా కొట్లాడండి అంటున్నారు. వాళ్ళేమో నాకు అసలు మైక్ ఇవ్వట్లేదు, మేము ఎంతసేపు కొట్లాడినా మేము మాట్లాడితే మైక్ బంద్ చేసినప్పుడు మేము ఇంకా ప్రజల ముందు ఏ విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తామంటున్నారు. మరి అసెంబ్లీ సెషన్స్ లో రేపు జరగబోయే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, ఈ వాటర్ కి సంబంధించి ఏదైతే ఇష్యూస్ నడుస్తున్నాయో ఏ విధంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు ప్రజలకు అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పుష్పలత గారు, వెంకటేశ్వర గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.